అధికమైన తిండి, విపరీతమైన తిండి. ప్రియులారా, ప్రప్రథమగా ఆదాము అవ్వమ్మకు వచ్చిన శోధన దేని దగ్గర వచ్చింది తెలుసండి? ఆహారం దగ్గర వచ్చింది వాళ్ళకి. ప్రప్రథమగా వాళ్ళకి వచ్చిన సమస్య ఏం తెలుసండి? ఆహారం దగ్గర వచ్చిన సమస్య. ఏంటి ఆ సమస్య అంటే, దేవుడు ఆ వృక్ష ఫలాలు తినొద్దు అని ప్రభు చెప్పాడు. తిండే కదండి అది. తిండి దగ్గర వాళ్ళు ఏం చేశారు? కకృతి పడ్డారు. తినొద్దు అని చెప్పాడా? కొన్నిసార్లు మనం ఈ తిండి తినకూడదు, ఇది మన హెల్త్కి ప్రాబ్లం అంటే అదే మనం తింటాం. చూడండి, ఆ వృక్ష ఫలాలు మీరు తినొద్దు, దానివల్ల మీకు మరణం వస్తుంది, మీరు ఆత్మీయంగా చనిపోతారని ప్రభు చెప్పాడు. కానీ ఆ తిండి దగ్గర వాళ్ళు పడిపోయినట్లు, ఆ తిండి దగ్గర వాళ్ళు ఓడిపోయినట్లు, తిండి వలనే వాళ్ళు మోసపోయినట్లు, ఆ తిండి వలన ఏదైనాకు దూరం అయిపోయినట్లు, మానవ జాతికి శాపం తెచ్చినట్లు మనం చూస్తున్నాం. సేమ్ ప్రాబ్లం, సేమ్ సిచ్యువేషన్ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వచ్చింది. ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నారు. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకి ఆకలి వేసినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. 40 రోజులు దివారాత్రులు ఉపవసించి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు శోధన ఏమీ రాదు. కొంతమంది అనుకుంటారు మన ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనకు శోధన. ఫాస్టింగ్ ఉన్నప్పుడు శోధన రాలా, అరణ్యములో ఉన్నప్పుడు శోధన రాలా, ప్రేయర్లో ఉన్నప్పుడు శోధన రాలా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయనకి ఎప్పుడైతే ఆకలి అనిపించిందో అప్పుడు సాతానుగాడు వచ్చేసి ఈ రాళ్లను రొట్టెగా మార్చుకొని భోంచేయమని యేసయ్యను శోధించినట్లు మనం చూస్తున్నాం. ఈ రాళ్ళన్నిటినీ రొట్టెగా చేయి, నీవు దేవుని కుమారుడు కదా అన్నాడు. వెంటనే చూడండి, తనకు ఆకలిగా ఉన్నప్పటికీ కూడా యేసయ్య శోధనలో ప్రవేశించలేదు. ఆదాము ఏ విషయంలో అయితే ఓడిపోయాడో ఆ విషయంలో యేసుక్రీస్తు వారు ఓడిపోకుండా జయించినట్లు వాక్యలో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా సందర్భంలో ధ్యానిస్తూ వస్తామండి. సేమ్ సిచ్యువేషన్లో కొందరు ఓడిపోవడం, కొంతమంది గెలవడం, సేమ్ సందర్భాలు. చూడండి, లోతు ఉన్నాడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసి ఏంటండి వెళ్ళిపోయి నాశనం అయిపోయినట్లు చూస్తాం మనం. సేమ్ అదే సందర్భం రూతును మనం చూస్తాం. రూతు పాపములోనికి వెళ్ళిపోకుండా కన్నులెత్తి చూసి దేవుని ప్రజల దగ్గరికి వచ్చింది. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. రూతు అబ్రహాము వంశంలోనికి వచ్చిందనమాట. సేమ్ ప్రాబ్లం ఉంటుంది కొన్నిసార్లు. కొందరు దాన్ని జయిస్తారు, కొందరు ఓడిపోతారు. దేవుడు సౌలుకు రాజ్యాన్ని ఇచ్చాడు. ఏంటంటే దావీదుకు రాజ్యం ఇచ్చాడు. సౌలు రాజ్యభారాన్ని మోయలేక, ఏంటంటే పరిపాలన సరిగ్గా చేయలేక సౌలు సింహాసనం వచ్చిన తర్వాత సింహాసనంలో పడిపోయాడు. అదే సింహాసనం ఎక్కిన దావీదు రాజు ఆశీర్వాదకరంగా సాగిపోయాడు. సేమ్ సిచ్యువేషన్ కొన్నిసార్లు వస్తుంటుంది. అలాగే మనం ఇక్కడ గమనిస్తే ఆ భోజనాల దగ్గర ఓడిపోయాడండి. ఓటమిని చవి చూశాడు ఆదాము. రెండవ ఆదాము అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియులారా, తనకు ఆ భోజనాల దగ్గర శోధన వచ్చినప్పుడు దాన్ని జయించినట్లు మనం చూస్తున్నాం. సో ప్రియులారా, అంత్య దినాల్లో మనం చూసేది ఏంటంటే విపరీతమైన తిండి. చిన్నప్పుడు నాకు తెలిసినంతవరకు మేము కొంచెం ఎక్కువ తిన్నాం అనుకో, వెంటనే మా అక్కోళ్ళు కానీ మా అమ్మ అందు కానీ మాకే చాలేరా అనేది. అంటే కూర్చొని తింటానే ఉండేవాళ్ళు. అసలు వాళ్ళు వెంటనే చాలేరా ఎంత తింటావు అనేవాళ్ళు. మా అమ్మ అయితే అమ్మ కాబట్టి కానీలేండి తిని అనేవాళ్ళు. కానీ మా అక్కళ్ళు చాలేరా, తిని కూర్చుంటే లేస్తే కూర్చొని పైకి చాలు, ఎంత తింటావు? ఇప్పుడు 10 పళ్ళాలు తిన్నావు. ఎన్ని తింటారు? ఒక అరిసెలు తింటారు, 2 తింటారు. 10 అరిసెలు తింటే ఎట్లారా? కడుపు చాలే అనేవాళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఆ లిమిటేషనే లేదు. ఇప్పుడు ఆ లిమిట్ అనేది లేదండి. ఒకప్పుడు స్వీట్స్ ఏమైనా తయారు చేస్తే అది చాలా ఎత్తైన చోట పెట్టేవాళ్ళు, మాకెవరికి అందకుండా. ఏంటంటే పైన ఎక్కడో పెట్టేవాళ్ళు. అప్పట్లో చైర్స్ అవన్నీ కూడా పెద్దగా లేవు కదండి, రేరు చైర్స్ అవన్నీ కూడా రేరు. పైన ఎవరికి అందలేని పెద్ద షెల్ఫ్ ఉంటుంది, దాంట్లో ఒక డబ్బాలో పెట్టుంటారు స్వీటు. ఇంట్లో ఎవరు లేనప్పుడు, అమ్మ బయటికి వెళ్ళినప్పుడు, మా అక్కోళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము దాన్ని తెచ్చుకోవడానికి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు. డబ్బాల బోర్లు వేసి దాని మీద ఇంకొక డబ్బా వేసి ఏంటంటే 2-3 ప్రిపేర్ అయ్యి ఒకడు పైకి ఎత్తితే దాన్ని దించుకోవడానికి ట్రై చేసి ఆ డబ్బా కదిలిచ్చి ఇంకొక డబ్బా కదిలిచ్చి పిండి డబ్బా కదిలిచ్చి ఆ పిండి అంత నెత్తిని పడి ఆ తర్వాత వచ్చిన తర్వాత అసలు పండగ చూపించేవాళ్ళు. అంటే ఫుడ్ వాల్యూ అప్పుడు తెలిసేదండి. విచ్చలవిడిగా తిండి పెట్టేవాళ్ళు కాదు, లిమిట్గా పెట్టి ఏంటంటే ఫుడ్ విలువ తెలియలేదు. సో ఆ భోజనం అంటే చాలా పరిగెత్తుకొని వెళ్ళేవాళ్ళు. పెళ్లి భోజనం అంటే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే లేక కాదు, ఆ క్రమం ఉండేది ఒకప్పుడు. ఇది అంత్య దినాలండి. ఇప్పుడు లిమిట్ లేదు. ఆ పిల్లోడికి ఇంత పెద్ద స్వీట్ బాక్స్ తెచ్చేస్తారు, వాడు దాన్ని కొంచెం తింటాడు, దీనికి మొత్తాన్ని పాడు చేస్తాడు, ఫుడ్ పాడవుతుంది, అండ్ దాని వాల్యూ కూడా తెలియదు వాడికి. కాబట్టి దేవుని బిడ్డలారా,
అంత్య దినాలు ఇవి. అంత్య దినాల్లో జరగబోతున్న సూచనలు ఏంటంటే మనుషులు విపరీతంగా తిండి మీద పడి కొనసాగించబడతారు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి భౌతికమైన ఆహారము, రెండోదిగా ఆత్మీయ ఆహారం. భౌతికమైన ఆహారము ఎక్కువైంది, కొందరికి ఆత్మీయ ఆహారం కూడా ఎక్కువైనట్టే. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే సండే రోజు ఎన్ని లైవ్లు వస్తున్నాయో, ఏది వినాలి ఏది వినకూడదు. ప్రతి వాళ్ళు లైవ్లో వాక్యం చెప్తున్నారు, మంచిదే కాదని నేను చెప్పను. విపరీతమైన బోధలు. కానీ నేను అంటాను, ఏ బోధ వినాలి? ఇది ఆరోగ్యకరమైన బోధ, ఇది అనారోగ్యాన్ని కలిగించే బోధ, ఇది స్వచ్ఛమైన బోధ, ఇది శ్రేష్టమైన బోధ అనే గ్రహింపు మనకుంటుందా? ఏ తిండి తినాలి, ఎంత తినాలి, దాని గురించిన అవగాహన ఈరోజు మనకుంటుందా? అంత్య దినాల్లో తిండి ఎక్కువ అవుతుంది. తిండి వలన ప్రజలు మత్తుగా ఉంటారంట, తిండి వలన మనుషులు మందంగా ఉంటారంట. ఈరోజు బోధ లోకంలో రకరకాలమైన బోధలు బయలుదేరాయండి. ఆ బోధల వలన కొంతమంది ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఏది వినాలో ఏది వినకూడదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు.